సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెనక్కి వెళ్ళిపోయారు. అసలు ఈ 11 నిమిషాల్లో ఏమైనా పనికొచ్చిన పని ఏమైనా చేశారా? అసలు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన ఆయన చేశాడు. లేనిపోని విధ్వంసాలు మన కూటమి ప్రభుత్వం మీదకి అయితే ఎక్కువ చంద్రబాబు నాయుడు మీదకి అటాక్ చేశాడు. కూటమి ప్రభుత్వాన్ని భయానికి వ్యతిరేకంగా కించపరుస్తారన్న భావంతో ఆయన ఎమ్మెల్యేలు కానీ వాడు కానీ వెండి తిరగవలసిన పని వస్తున్నాయి. అదే కాకుండా ఫీలింగ్ ఎక్కువ ఏర్పడిపోయింది ఆయనకి. పెద్ద ఇళ్ళకి లేనిపోని తప్పు పనులు చేశాడు. చాచు రుజువు లేకుండా చంద్రబాబు నాయుడుకి 50-70 రోజులు అరెస్ట్ చేశాడు. అటువంటి దానికి వారికి చూడలేకపోతున్నాడు. ఆయన ముఖం తిప్పేస్తున్నాడు. సభా మర్యాదల ప్రకారం అసెంబ్లీలో గవర్నర్ గారు మాట్లాడుతుండేటప్పుడు దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం మీద ఒక పబ్లిక్ గా మీరు ఏం చెప్తారు? అది ఒక మాజీ ముఖ్యమంత్రి తప్పైన పరిపాలించిన వాడు ఆ రకంగా వ్యతిరేకించి వెళ్ళడం చాలా చట్టరీత్యా నేరము. మనకు సోషలిజం పెట్టి మనకు స్వతంత్రము అందరికి హక్కున్నది కాబట్టి ఎంతకాడిక అంత వాడుకున్న విధానాలు వాడు అసెంబ్లీకి ప్రజల కోసము మాట్లాడవలసిన పని ఉంటుంది. ఆయన నియోజకవర్గం కూడా మేలు చేయాలి కదా. ఆయనకున్న పరిధిలో ఎమ్మెల్యేలకు వారు గెలిచిన దానికన్నా ఎవరికి సొంతం కాదంతా ప్రజాధనం. ఆయన అడిగి మోసం అభివృద్ధి చేయడానికి ఎంతైనా అవసరం ఉన్నది. కానీ వాడి ఫీలింగ్ ఏర్పడి వెనుదిరిగిపోవడము ఆయన తప్పకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలందరూ మాట్లాడుతూ, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దమ్ముంటే మైక్ ఇవ్వండి, టైం ఇవ్వండి, కూటమి ప్రభుత్వం అంతు తేలుతాడని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తే ఏం జరుగుద్ది? ఆయన ఒక ఉగ్రవాదంగా తారతమ్యం లేకుండా చిన్న పెద్ద లేకుండా పెద్దలకి మాట్లాడడమే తెలుసు. ఆయన 15-30 ఏళ్ళు దాకా ఆయన ఏం మాట్లాడినా ప్రజలంతా భయభ్రాంతులు అయిపోయారు. ఆయనకి మళ్ళా ఈ 11 సీట్లు కాదు, మళ్ళీ ఆయన కూడా రావడానికి రాష్ట్రానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వానికే రావడానికి ఇక పైన 30 ఏళ్ళు దాకా తప్పకుండా ఇంతకన్నా పరిపాలన వాడిలాగా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మేము గుణ విజయం చేయలేదు కదా. టీడీపీ వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నాం, సూపర్ 6 అన్ని చెప్పిందల్లా ఇస్తున్నాము. ఆయన ఏది చెప్పినా నమ్మారు, ఆయనకు అధికారం ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అనర్హత వేటి నుండి తప్పించుకొని పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. దానికి మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? ఆయన పదవి కాపాడడానికి ఆయన కూడా ఏదో నామమాత్రానికే వచ్చి ఏదో గొడవలాయి ఏదో ప్రజల మెప్పుకి ఆతున్నారు తప్ప ఆయనకి నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఆయనకి ఇచ్చేది లేదు. మళ్ళా 30 ఏళ్ళు దాకా కూటమి ప్రభుత్వమే 40 ఏళ్ళు దాకా వెళ్తాదని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిని, ప్రజా సమస్యల మీద పోరాడతాను, పాదయాత్రలు చేస్తానంటున్నారు కదా. మరి ప్రజా సమస్యల గురించి పోరాడతానన్నప్పుడు ఆ సమస్యల గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడం లేదు? అసలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటారు? ఇప్పుడు వారి ఇంటి వల్లే వీడిపోయారు. ప్రజలు మళ్ళీ ఎలా కలుస్తారు? వారి ఇంటి వల్లే కూడి ఉండట్లేదు. అమ్మ నాన్న చిల్లంతా వీడిపోయారు. మళ్ళీ ప్రజలకు ఆయనకి ఎలాగా ఆయన దగ్గర వెళ్తారు? ఎలాగా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేసి మరీ కూడా 11 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు. ఒక ప్రజానికంగా పబ్లిక్ గా మీరేమంటారు? ఆ అసెంబ్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం బట్టి మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల పక్షాన ప్రశ్నించాలంటే అసెంబ్లీలో కంపల్సరీ ఉండాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి అంతసేపు ఉన్నాడా? ఉండలేదు. పెద్ద ఆయన గవర్నరు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గవర్నరు పెద్ద. మనకు గవర్నర్ ప్రసంగం విని ఉండి అసెంబ్లీలో మీకు మైక్ ఇకపోయి ఏది చేయకుండా పోతే మీరు మాట్లాడాలి. ఆయన ప్రసంగం వింటూనే మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతే ఇంకేం విలువలు పాటించినట్లు? మీరు సభా మర్యాదలు ఏమి పాటించినట్లు? ఇక్కడ చాలా మంది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి నినాదాలు చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది సభా మర్యాదలకు విరుద్ధం, రూల్స్ పాటించలేదని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. అది తప్ప రైటా? మీరేమంటారు? అది వెళ్ళడం తప్పేది. కాకపోతే గవర్నర్ ప్రసంగం విని తర్వాత మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు. గవర్నరు ప్రసంగిస్తాంటే మీరు మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోతే 11 నిమిషాలకే మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చినట్లు? ప్రజల పక్షాన ఏం మాట్లాడినట్లు? మీరు
ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో దమ్ముంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి, కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? అసలు కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? మీరు అక్కడ కాసేపు ఒక గంటన్నర అక్కడ కూర్చుంటే మైక్ ఇస్తారా లేదా అని తెలుస్తుంది. కానీ 11 నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత మైక్ ఇవ్వలేదని మీరు బయట ప్రగల్భాలు చెప్తే అది ఎట్లా ఇదవుతుంది? కూటమి ప్రభుత్వాన్ని ఏమని విమర్శించాలన్నప్పుడు కూర్చోవాలా, ఒక గంట కూర్చొని మీకు మైక్ ఇవ్వకుండా పోతే మీరు చెప్పాలా. అంతేగాని మాకు మైక్ ఇవ్వాలని అని చెప్తే ఎట్లా? 11 నిమిషాలకి ఎట్లా మైక్ ఇస్తారు? అక్కడ కనీసం సీఎం కన్నా ఇచ్చినారు మైకు, సీఎం కూడా మైక్ ఇవ్వలే కదా. గవర్నర్ ప్రసంగంలోనే మీరు బయటకు వెళ్ళిపోయినారు. ఇంకా మీరు ఏంది సభా మర్యాదలుగా పాటించినట్లు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అంటే ఎందుకు భయపడుతున్నారు? అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? వచ్చినా కూడా 11 నిమిషాల్లోనే ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు అంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడను చాలా విమర్శించినారు. ఇక్కడ నేను అప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండి కూడా అంత పెద్ద ఆయన కూడా ఏడిపించినాడు, తండ్రి లాంటి వాడు. అయినా ఆయన ఏం చెప్పినాడు? నేను సీఎం అభ్యర్థిగానే అసెంబ్లీలోకి వస్తానని శపథం చేసి బయటకు వచ్చినాడు. 52 రోజులు జైల్లో చేరాని తప్పు కూడా జైల్లో ఉంచినాడు ఆయన. ఉంచి మీరు మాకు చంద్రబాబు నాయుడిని తిట్టి అన్ని చేసినప్పుడు మాకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 163 మంది ఉన్నారు, మమ్మల్ని ఏమంటారు అనే భయంతోనే బయటికి పోయినాడు. కానీ ప్రజల పక్షాన మాట్లాడాలనే మాత్రం ఆయనకు లేదు. ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలే. అయితే కూటమి నాయకులందరూ కూడా విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి లడ్డూ కల్తీ గురించి ఎక్కడ నిజాలు బయటపడిపోతాయని చెప్పి తప్పించుకుని పారిపోయాడని చెప్పి విమర్శిస్తున్నారు. అది వాస్తవమా కాదా? మీరేమంటారు దాని గురించి? వాస్తవమే. అది వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆయన ఒప్పుకున్నారు కదా, కల్తీ జరిగింది నిజమేనని చెప్పుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత ఈ సభలో కూర్చొని అన్ని అడిగితే, ఆ ప్రశ్నలన్నీ అడిగితే మేము సమాధానం చెప్పలేము కదా అని చెప్పి ఆ భయంతోనే ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. కేవలం 11 నిమిషాల్లో అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిపోవడం మీద పబ్లిక్ గా మీరేమంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్? అతను మ్యాజిక్ ఫిగరే 11 అసెంబ్లీ సీట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి బయటకు వెళ్ళాడు. ఇంట గెలిచినాడు, రచ్చ గెలిచినాడు. అసెంబ్లీలో కూర్చుంటే అతని అవినీతి అక్రమాలు, ఈ కల్తీనేయి గురించి సీటు దర్యాప్తు ఇచ్చింది గవర్నమెంట్కి. ఆ దర్యాప్తు అంతా బయటకు పెట్టి జగన్ ప్రశ్నిస్తారు కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం లేదు అతనితో చెప్పేకి. అందుకని అసెంబ్లీలో ఉన్నాడు అతను. రాడు. ఏమనంటే ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు? గవర్నమెంట్ ఇచ్చేది, ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. అలా ప్రజలు వెళ్ళినప్పుడు నీకు ఇంకా అసెంబ్లీ కానీ ఎట్లా ఇస్తుంది ప్రతిపక్ష హోదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు ఉన్నారు. ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారు మాట్లాడుతుండేటప్పుడు దాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది సభా మర్యాదల్ని గౌరవపరచడం అని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? 100% అగౌరవపరచడమే. ముఖ్యంగా నువ్వు అసెంబ్లీలో కూర్చొని గవర్నర్ ప్రసంగం వినాలా? ఇన్ని తర్వాత గవర్నర్ చేత ఏం చెప్పించింది, దాంట్లో ఏమన్నా అబద్ధాలు చెప్పించిందా, నిజం చెప్పించిందా, అవన్నీ నువ్వు ప్రశ్నించాలా. అవన్నీ నువ్వు అసెంబ్లీలో ఎండగట్టాలి. అంతే తప్ప నువ్వు తప్పులన్నీ కప్పిపుచ్చడానికి పారిపోవడం తప్ప నీకు రెండో ఆస్కారమే లేదు. నువ్వు ఇప్పటికి కాదు, ఇంకా 5 ఏళ్ళ కానీ అసెంబ్లీకి రాలేవు. అదే ఏళ్ళ కాదు, ఇంకా 15-20 ఏళ్ళ కానీ కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది. నీ చాప్టర్ క్లోజ్ ఇంతటితో. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడుతూ, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి, మీ అంతు చూస్తాడు, కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతాడని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? మైక్ అసెంబ్లీలో కూర్చుంటే ఎవరికైనా ఇస్తారండి. ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారు. నువ్వు కోరుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి మైక్ ఇస్తారు. నీ సమాధానం కానీ నీ క్వశ్చన్లు కానీ ఏమన్నా అడిగే హక్కు నీకు ఉంటుంది. ఆడ కూర్చొని అడగల. కానీ నాకు ప్రతిపక్ష హోదానే కావాలా, నాకు అంతే టైం కావాలా, ఎంత టైం కావాలంటే ఎలాగ ఇస్తారు? నీకు ఆ హక్కు ప్రజలు తీసేశారు. మొదట ఆ హక్కు నీకు అడిగే హక్కే లేదు నీకు. కాబట్టి నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలా, వాళ్ళు ఇచ్చిన టైం తీసుకోవాలా, దాన్ని వినియోగించుకోవాలా, ప్రజల కోసం ప్రశ్నించాలా, ప్రభుత్వాన్ని ఎండగట్టాలా. దాని ద్వారా నువ్వు ప్రజల్లో మెప్పు పొందాలి. కానీ నువ్వు పారిపోయి ఎన్నాళ్ళు దాక్కొని ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఇట్లా దాని ద్వారా నీ జిమ్మిక్లన్నీ పనిచేయవి. ఇంకా నీ చాప్టర్ క్లోజ్ ఇంతతో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం లడ్డూ విషయం కల్తీ బయటపడుతుంది, నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? 100% వాస్తవం. లడ్డు విషయంలో అసలు నెయ్యే లేదు, ఒక డ్రాప్ గా నెయ్యి లేదు, అంతా మిక్సింగ్ కెమికల్తో చేసిన నెయ్యి. దానివల్ల నీ బండారం బయటపడుతుంది. నువ్వు ఆడ సమాధానం చెప్పుకోలేవు. నువ్వు కానీ నీ సభ్యులు కానీ ఎవరికి నీకు హక్కు లేదు. అసలు మీకు వాయిసే లేదు చెప్పుకోవడానికి. మీరు పారిపోవడం తప్ప మీకు రెండో ఛాన్స్ లేదు కాబట్టి పారిపోయినావు. నువ్వేం చేయనడైతే అసెంబ్లీలో కూర్చొని చెప్పాలా ఈ సమాధానం. వాళ్ళు అడుగుతారో చెప్పాలా. ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు ప్రతిపక్షం క్వశ్చన్లు అడిగేది కాదు, అధికార పక్షమే నేను క్వశ్చన్లు అడుగుతుంది. ఎందుకంటే తప్పులని నీ ఉన్నాయి. కుట్టి ప్రభుత్వం ఒక తప్పు కానీ చేయదు, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, అన్ని సమపాలా చేస్తుంది. నువ్వేం చేసినావా? నువ్వు ఒకరికి తల్లికి వందనం అని చెప్పి ఒకరికి ఇచ్చావు,
అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చావు. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంది. నీ డబ్బులన్నీ కలిసి మా తల్లికి వందనంలోనే నువ్వు ఎన్ని పథకాలు చేసినా కానీ దాంట్లోనే కొట్టకపోతాను ఇవన్నీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. దీని మీద ఒక ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? అసలు అసెంబ్లీకి రావడమే ఒక ఎత్తు అనుకుంటే మళ్ళీ 11 నిమిషాల్లో వెళ్ళిపోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? తను గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయన్న ఒక భయం, అంతేకాకుండా ప్రజలకు జరుగుతున్నటువంటి ఎక్కడ అన్యాయం జరగలేదనే పరిస్థితి ఆయన తెలుసుకున్నాడు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు వేసే ఏం మాట్లాడాలో ఆయనకు తెలియక తక్కువ ప్రజలు ఆల్రెడీ అతనికి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకపోవడం జరిగింది. దృష్టి వల్ల ఆయన ఏం చెప్పాలనో తెలియకుండా కేవలం ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకునే దానికోసం ఆ 10 నిమిషాలు అసెంబ్లీకి వస్తాడని అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాము. ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి వ్యక్తి గతంలో ప్రజలను విస్మరించి ఆయన కోటరీ ఏదైతే ఉందో ఒక 4-5 మందిని పెట్టుకొని ఏమేమి స్కాములు చేశారో వాటన్నిటిపైన ఈరోజు ఏ విధంగా అసెంబ్లీలో ఈ ప్రధాన పక్షము ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటానికి తట్టుకోలేకనే ఆయన అంత దూరం ఎదుర్కోలేక ఈరోజు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించారు. సభా మర్యాదల ప్రకారం ఇది తప్పు అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు, మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశారని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? 100% 100% జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. కనీసం మన గవర్నర్ ఏదైతే ఉన్నారో ప్రథమ పౌరుడు, ఆయన ప్రసంగాన్ని వినాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైన కూడా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం అంటే రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించడం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. దీని గురించి మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు వీళ్ళకి టైం ఇవ్వకుండా అవాయిడ్ చేసినట్టే ఉంది ఇది. ఎందుకంటే కల్తీ లడ్డు విషయంలో దొరికిపోయారు వీళ్ళందరూ. దాని గురించి అడుగుతారని మళ్ళీ లిక్కర్ స్కామ్లో ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పేసి కావాలని తప్పించుకుని ఆయన 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. కానీ గవర్నర్ గారు ప్రసంగం జరుగుతున్నప్పుడు వాకౌట్ చేసి ఆయనకి అభ్యంతరాలు తెలియజేశారు. అంటే సభా మర్యాదలు పాటించకుండా గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మీరేమంటారు? అది చాలా తప్పు. ప్రోటోకాల్ పాటించి వాళ్ళకి ఎంత టైం ఇచ్చారో అప్పుడు దాకా ఉంటే వీళ్ళకు కూడా టైం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇద్దరు. కానీ ఇది చేతుల పాడు చేసుకుని ఉంటుంది. కావాలని బయటికి వెళ్ళిపోయి వీళ్ళు గవర్నమెంట్ మీద అప్రతిష్ట పాలు చేస్తాకి చేసిన ప్రయత్నం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన అర్హుడేనా? ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలే ఇవ్వాలని నిర్ణయం. అది ప్రజలే ఇవ్వనప్పుడు ఎవరిస్తారు మీకు? ప్రజలు సీట్లు ఇస్తే 17-18 ఇస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రజలే ఇవ్వనప్పుడు మీకు ఇచ్చే అర్హత లేదు, వాళ్ళు కూడా ఇవ్వరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు, కానీ ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడతాను, నేనేమైనా పోరాడతాను అని చెప్పి ఎందుకు మాట్లాడడం లేదంటారు? ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. సామాన్యంగా ఎమ్మెల్యే అయినా సరే నిలదీసి వాళ్ళు నియోజకవర్గాల్లో చేపట్టే పనుల గురించి అడిగి రాబట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వని దానికోసం పట్టుబట్టి మాకు ఇవ్వాలి అని చెప్పేసి అవాయిడ్ చేస్తాక ప్రయత్నం చేస్తున్నారు అంతే. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అంటే భయపడుతున్నారు? అసలు అసెంబ్లీలో కనీసం 1 గంట పాటు కూడా కూర్చోవడం లేదు. ఎందుకంటే వీళ్ళకి భయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, అచ్చెన్నాయుడు గారిని, ఎంతో మందిని వాళ్ళు అవమానించారు అసెంబ్లీలో. వాళ్ళకి ఎక్కువ సీట్లు 23 సీట్లు ఉన్నా ఇప్పుడు 11 సీట్లు వచ్చి పడిపోయేటప్పటికి వీళ్ళకి భయం పుట్టుకుంది. మనల్ని ఎక్కడ వీళ్ళందరూ ఫుట్బాల్ ఆడుకుంటారో అనుకున్నారు, కానీ అలా చేసే పరిస్థితి లేదు అక్కడ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. అవును. దాని గురించి మీరేమంటారు? అతను ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇక్కడ అతను చేసిన తప్పులన్నీ మన ఎమ్మెల్యేలు అడుగుతారు, మంత్రులు నిలదీస్తారని భయంతోనే అతను బయటికి వెళ్ళిపోయాడు. అంటే జగన్ గారి అభిమానులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో ఏంటో తేల్చుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? అతను మైక్ ఇచ్చినా అతను మాట్లాడే పొజిషన్ లో లేదు. ఎందుకంటే మన వాళ్ళని నిలదీసి ఆయన తప్పు ఒప్పులన్నీ కరాఖండిగా అడుగుతున్నారు. అందులో కల్తీ నెయ్యి కూడా ఇప్పుడు ఒకటి వచ్చింది, అందులో పరకామణి విషయంలో కూడా ఒకటి ఉంది కాబట్టి అతను నిజాలు బయటపడింది కాబట్టి సిట్ అధికారులు విచారణలో ఉంది కాబట్టి అతను ఏమి చేయలేడు.
కాబట్టి ప్రతిపక్ష కూడా హోదా లేదు, అందులో లోపలికి వచ్చినా నిలదీస్తారు కాబట్టి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా దొరికిపోతారనే పారిపోయారంటారా అసెంబ్లీ నుంచి? అవును, ఎందుకంటే ఆ పకడ్బందీగా సిట్ అధికారులు విచారించి మొత్తం విచారణ బయటపడింది కాబట్టి అది నిజమని తేలిన తర్వాతనే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అది నిజం అని తేలిన తర్వాతనే అన్ని వాళ్ళు మన దీనికి అసెంబ్లీకి వచ్చేదాన్ని కూడా భయపడుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే సభా మర్యాదలు కూడా పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూడాలంటారు? అది వాళ్ళ అసమర్థత అని అనుకోవాలి. ఎందుకంటే ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఒక అధికారం లేకపోయినా కానీ సభాపరంగా మర్యాదపూర్వకంగా మెలగాలి. కానీ వాళ్ళకి ఆ మర్యాదపూర్వకంగా మెలగాలని భావన లేదు. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. గవర్నర్ సభాముఖంలో అలా చేయడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానే వచ్చారు. వచ్చినైనా ఒక రోజైనా ఉన్నారా అని అంటే ఒక రోజు కూడా లేదు. కేవలం 11 నిమిషాలే ఉన్నారు. ఎందుకు ఆ మాత్రం దానికి అసెంబ్లీకి రావడం అంటారు? అంటే ప్రతిపక్షాలు ఈ రెండు బయట తీశారు కాబట్టి లోపల వచ్చి ఏదో ఒక విధంగా వీళ్ళని కూడా అల్లరిపాలు చేసే విధంగా చేసేసి వెళ్ళిపోవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే మళ్ళీ వెళ్ళిపోయారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి 11 నిమిషాలు వెళ్ళిపోయారు. ఒక ప్రజానికంగా మీరేమంటారు? జగన్ గారు 11 నిమిషాల్లో అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవడం బట్టి ఆయన వెళ్ళటం తప్పులేదండి. కరెక్ట్గా ఆయన 11 నిమిషాలే ఆయన టైం ప్రకారం ఆయన పోయాడు, కానీ ఎక్స్ట్రా టైం తీసుకోడు. ఆయన టైం మెయింటైన్ చేస్తాడు ఎక్కువ, అందుకని 11 నిమిషాలకి వెళ్ళిపోయాడుగా. అంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం, ముఖ్యంగా సభా మర్యాదలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం కరెక్టా, రైటా? వ్యతిరేకించకూడదండి. వినాలి, ఏం చదువుతున్నాడో వినాలి, నిన్నేం అడుగుతాడో చూడాలి, నువ్వేం జవాబు చెప్పాలి, అసలు ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నావు. ఇన్ని రోజులు ఇప్పుడు 20 నెలలుగా వచ్చింది, మీ మెసేజ్ ఏమి లేదు కదా. వాళ్ళు అంటున్నారు మరి కల్తీ లడ్డు అంటున్నారు, కల్తీ సారాయి అంటున్నారు, మీ మీద నువ్వు వాయిస్ ఏమి ఇవ్వటం లేదు కదా. 11 మంది గెలిచారు, ఒక్కరు కూడా రాకపోతుండే, మరి ఎందుకు వచ్చినట్టు నిన్న మీరందరూ వచ్చింది వెళ్ళిపోతారు? ఏమన్నా లాభం ఉందా చెప్పండి? పోరాటం చేయాలి కదా. గాంధీ తాత ఒక్కడేగా పోరాటం చేయలేదా? అల్లూరు సీతారామరాజు పోరాటం చేయలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరైనా నిలబడి పోరాటం చేయాలండి. అదే ప్రతిపక్షం అంటే. ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి, కూటమి ప్రభుత్వం అంతు తెలుస్తాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీస్తాడు, సమస్యలన్నీ కూడా ప్రస్తావిస్తాడు, మైక్ ఇవ్వండి అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు వీళ్ళు మైక్ ఇవ్వడం లేదా? ఆటోమేటిక్గా మైక్ ఇస్తారండి. మైక్ ఎందుకు ఎవరు? నువ్వు నిల్చోవాలి కదా, కూర్చోవాలి కదా, నిలకడగా ఉండాలి కదా. నిలకడ లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు మైక్ చెప్పు? నువ్వు అడగే బాధ్యత నీది ఉంది. ఊరిక మైక్ ఇవ్వలేదు, నువ్వు పోతున్నా మైక్ ఇస్తారా? ఇప్పుడు 164 మంది వాళ్ళు గెలిచారండి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకు ఇస్తారు. అసలు నువ్వేంటి విషయం అని చెప్పాలి కదా. నువ్వు సప్పని వస్తేవి 11 నిమిషాలకి వెళ్ళిపోతేవి, అదేంటంటే నాకు 11 లచ్చుబాటు అంటుంటివి. మరి మనం దానికి ఏం చేస్తాం చెప్పు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం గత 5 ఏళ్ళు కూడా ఆయన చేసిన తప్పులు. ఇప్పుడు లడ్డూ స్కామ్ గురించి, కల్తీ గురించి ప్రతిదీ కూడా బయటపడుతుంది. దాన్ని తప్పించుకోవడానికి పారిపోయారని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒక పబ్లిక్ గా మీరేమంటారు? అది తెలుసుకోవాలండి. నువ్వు వాళ్ళు అన్నారని వెళ్ళిపోవటం ఏంది? తప్పు కదా. వాళ్ళు అంటారండి, ప్రతిపక్ష నాయకుడిని 10 మాటలు అంటారు, కానీ నువ్వు తెలుసుకోవాలి, నిలబడాలి. అసలు నిలబడి నిగ్గు తేల్చాలి. నిగ్గు తెలిసి తప్పు అనేది వాళ్ళ మీద వేసేసి నువ్వు నిజాయితీ చూపించుకోవాలా, అంతే కదా. నిజాయితీ చూపించుకోకుండా నువ్వు వాళ్ళు అడుగుతారని ఈ 10 మందిని తీసుకొని బయటకు వస్తే ఎట్లా అండి చెప్పు? ఏం చదువుతావు, ఏం మెసేజ్ ఇస్తావు ప్రజలకు? ఇంతమంది ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు వాళ్ళకి ఏం చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అర్హుడేనా? ఇవ్వచ్చు అంటారా? గతంలో కూడా ప్రతిపక్ష హోదా అడిగారు, ఇప్పుడు స్టిల్ అడుగుతున్నారు, ఇంకా అడిగే అవకాశం కూడా ఉండేటట్టుంది. మీరేమంటారు దాని గురించి? బాబు, ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఉండాలి ఎమ్మెల్యేలు, ఖచ్చితంగా 18 మంది ఉండాలి ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకుంటే రాదు. నీకు 11 మందికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎట్టేస్తారు? ఎవరు కదా. అది తప్పు, అడగటమే తప్పు. అసలు
ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడగటం తప్పు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాల్లో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడం బట్టి ఇక్కడ 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు చేసిన అరాచకాలు కావచ్చు, ఆ రోజు ఎట్లాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం కావచ్చు, వారి సతీమణి గారిని దూషించడం కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు విమర్శల్ని వాళ్ళు ఆ రోజు చాలా దారుణంగా ప్రోత్సహించి ఎమ్మెల్యేలను అనరాని మాటలు అనిపించి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలను ఇంకోసారి చూస్తే మీరు ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, అట్లాగే మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ రకంగా దుర్భాషలాడారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా వాళ్ళు మాట్లాడనీకుండా వాళ్ళను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనము 2019 నుంచి 2024 వరకు చూసాం. చూసిన తర్వాత అట్లాగే వారి సమస్యల్ని ఎట్లాగా తప్పుదారి పట్టించారు, ఎట్లాగా 5 సంవత్సరాలు ఒక అణిచివేత దూరంలో ముందుకెళ్లారు. అంటే అసెంబ్లీలో కాదండి, బయట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అట్లాగే ప్రజలను కావచ్చు అణిచివేసే ధోరణి అండి. యాక్ట్ 30ని అమల్లోకి తెచ్చి ఆ రోజు ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకులు తిరగనీయకపోవడం కావచ్చు, ప్రజలను తిరగనీయకపోవడం కావచ్చు, విపరీతమైన కేసులు పెట్టడం కావచ్చు, అణిచివేసే ధోరణి మనం చూసాం. వాటి మీద ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి వస్తే వాటి మీద ప్రశ్నలు అడుగుతారనే భయం ఒకటి. రెండోది, మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో, మానసికంగా మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారేమో, లేదంటే ఫిజికల్ గా అటాక్ జరుగుతుందేమో అనే ఒక భయము జగన్మోహన్ లో ఉంది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులందరూ కూడా దమ్ముంటే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి, తాడో పేడో తేల్చుకుందాం, అసెంబ్లీ సమావేశాలు చాలా వేడివేడిగా ఉంటాయని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారాలు చేయాలండి. దానికి మీరేమంటారు? ఏమండి, ఇక్కడ ఒక చిన్న మాట మాడుకోవాలి. ప్రతి ఓడు ఎలివేషన్ ఇవ్వడానికి అలవాటైపోయింది. వైసీపీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎలివేషన్ ఇవ్వడం అలవాటైపోయింది. మా నాయకుడు పులి, మా నాయకుడు సింహం అని. మీరు సింహమో పులో అయితే అసెంబ్లీకి ఎందుకు రాడు? వస్తే ఎందుకు కూర్చోడు? ఇప్పుడు మీకు మీ 11 మంది ఎమ్మెల్యేలకు ఎంత టైం అయితే ఆ అసెంబ్లీ రూల్స్ ద్వారా మీకు కేటాయించబడతాదో దాని ప్రకారం మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పరిగణిస్తే ఎక్కువ టైం వస్తుంది, మనం పరిగణించండి, మేము ఎక్కువ టైం మాడాలా అని మీరు ఎట్లా అనగలరు? 1952 నుంచి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకు హోదా దక్కుతుంది. అది క్రిస్టల్ క్లియర్ గా పార్లమెంటరీ వ్యవస్థలోనే ఉన్నప్పుడు ఏ అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ 10% తక్కువ మంది ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు కావచ్చు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే స్పెషల్ గా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని మీకు ఎందుకు అడుగుతున్నారు? అంటే మీరు అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవాలి కాబట్టే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. నేనంటున్నా, మీరు ఒక పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా మీకు మాట్లాడే హక్కు ఉంది కదా. మీరు రండి, మీరు 10 నిమిషాలు మాట్లాడండి, 20 నిమిషాలు మాట్లాడండి, గంట మాట్లాడండి, అట్లీస్ట్ పులివెందులకు సంబంధించిన సమస్యలైనా మాట్లాడండి, కడప జిల్లాకు సంబంధించిన సమస్యలు మాట్లాడండి, లేదు రాష్ట్ర సమస్యలు మీరు మాట్లాడాలనుకునేప్పుడు మీకు టైం సరిపోనప్పుడు మీరు ఖచ్చితంగా స్పీకర్ గారిని అడగండి, రిక్వెస్ట్ చేయండి స్పీకర్ గారిని. స్పీకర్ గారు ఇవ్వనప్పుడు మీరు వాకౌట్ చేయాలి. కానీ మీరు అసలు ఏం మాట్లాడకుండానే, ఏ సమస్యలు ప్రస్తావించకుండానే కేవలము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనే ఒక నెపాన్ని పెట్టి ఈ రకంగా ప్రవర్తించడము ఇది పులి సింహాలు చేసే పనేనా అని నేను వైకాపా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 10 గంటలకు వచ్చి 10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అయితే ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభా మర్యాదలు పాటించకుండా గౌరవనీయులైన గవర్నర్ గారిని వ్యతిరేకించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా చేయడం మీద మీరేమంటారు? ఇప్పుడు ఏ అసెంబ్లీ సెషన్ లోనైనా, బడ్జెట్ సెషన్ లో ఆ రోజున్న గవర్నర్ గారు ఆ ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, మంచి చెడులు కావచ్చు, వాళ్ళు రాష్ట్రానికి చేస్తున్న మంచి పనులు కావచ్చు, వారు తేబోతున్న కొత్త సంస్కరణలు కావచ్చు, కొత్త పాలసీస్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడతారండి. ఇది కామన్ గా జరిగేది. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఈ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, వీరు చేసే మంచి పనులు ఏంటి, మీరు ఒకసారి చూస్తే సూపర్ 6 పథకాలు కావచ్చు, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈరోజు రకరకాల సమస్యలు కావచ్చు, ఇవన్నీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతున్న నేపథ్యంలో, అత్యంత వేగంగా ఈరోజు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో వాటిని ప్రస్తావించారు గవర్నర్ గారు. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేనంటున్నా,
మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమని? కల్తీ నీ వ్యవహారాన్ని గవర్నమెంట్ తప్పుదారి పట్టిస్తోంది, అట్లాగే కాలేజీల ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా రకరకాల సమస్యలు లేవనెత్తారు. ఏమండి, గవర్నర్ ప్రసంగం వేరు, కాలేజీల ప్రైవేటీకరణ అంశం వేరు, అట్లాగే గవర్నర్ ప్రసంగం వేరు, కల్తీనే వ్యవహారం వేరు. మీరేం చేయాలి? మీరు ప్రశ్నల రూపంలో స్పీకర్ గారికి మీరు ప్రశ్నలు సంధిస్తే, మీరు ప్రశ్నల రూపంలో ఒక టైం అడిగితే ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు టైం అయితే ఉంటుంది కదా, ఆ టైంలో మీరు మాట్లాడండి. అంతేగాని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇదంతా కేవలం కుట్రపూరితమైన వాతావరణంలో వైసీపీ వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, ఈ ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరకుండా తెలియకుండా చేయడం కోసమే గవర్నర్ ప్రసంగం అడ్డుకున్నారనేది కృష్ణగా అర్థమవుతోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ కల్తీ విషయం గురించి కూటమి ప్రభుత్వం చర్చ జరిపితే అక్కడ ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోతామనే ఉద్దేశంతోనైనా ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అసలు లడ్డూ కల్తీ విషయం గురించి ప్లకార్డులు పట్టుకున్నారే కానీ ఎందుకు ప్రశ్నలు స్పీకర్ గారికి ముందు సంధించలేదంటారు? అసలు ఎందుకు అసెంబ్లీలో ఉండలేదంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైనా ఏ రోజైనా స్క్రిప్ట్ చూసుకుని చదవగలిగే వ్యక్తే కానీ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగల దమ్మున్న వ్యక్తి కాదండి.